ధ్యానం జికర్ యొక్క వివిధ దశలు. మొదటి దశ కంపనం, ద వైబ్రేషన్ అల్ ఇహ్తిజాజ్. మీరు అల్లాహ్ అని ఉచ్చరించినప్పుడు ఆ ధ్వని తరంగాలు కేవలం మీ చెవులకు మాత్రమే చేరవు, అవి మీ మొత్తం శరీరమంతటా వ్యాపిస్తాయి. వివిధ దైవనామాలు వేరువేరు పౌనఃపున్యాలను సృష్టిస్తాయి. యా రహ్మాన్, ఇది ఒక మృదువైన మరియు విశాలమైన కంపనాన్ని సృష్టిస్తుంది. యా కహార్, ఇది ఒక పదునైన మరియు సంకోచించే కంపనాన్ని సృష్టిస్తుంది. యా నూర్, ఇది ఒక ఉన్నతమైన మరియు ప్రకాశవంతమైన పౌనఃపున్యాన్ని సృష్టిస్తుంది. రెండవ దశ ఏకాగ్రత, ద అటెన్షన్ అల్ తవజ్జు. మీరు నామస్మరణను కొనసాగిస్తున్నప్పుడు మీ చెల్లాచెదురుగా ఉన్న శ్రద్ధ ఒక్కచోట చేరడం ప్రారంభమవుతుంది మరియు ఆలోచనల వేగం తగ్గుముఖం పడుతుంది. మీ స్పృహ మెదడు, విశ్లేషణ మరియు ప్రణాళికలు చేసే చోటు నుండి హృదయ ప్రదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇబ్న్ అరబీ ప్రకారం హృదయం ఒక సింహాసనం వంటిది మరియు స్పృహ దాని రాజు. రాజు తల నుండి హృదయానికి దిగివచ్చినప్పుడు అసలైన సామ్రాజ్యం ఆవిష్కరించబడుతుంది. ఇబ్న్ అరబీ ప్రకారం రాజు స్పృహ తన సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడే అసలైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఆవిష్కరించబడుతుంది. ఖురాన్ ప్రస్తావన ఇన్షిరాహ్ అల్ సదర్, హృదయం తెరుచుకున్నప్పుడు కలిగే విస్తరణను ఖురాన్ ఇన్షిరాహ్ అల్ సదర్ అని పిలుస్తుంది. మేము మీ హృదయాన్ని మీకోసం వికసింపచేయలేదా అని ఖురాన్ వాగ్దానం చేసినట్లుగా ఈ దశలో హృదయం దైవిక అంశాలను స్వీకరించే స్థితికి చేరుకుంటుంది. సూర్యుని వైపు తిరిగే పువ్వులా వికసించిన హృదయం దైవిక కాంతి వైపు మొగ్గు చూపుతుంది. నూర్ అవతరణ, ద డిసెంట్ ఆఫ్ లైట్. ధ్యానంలో ఏకాగ్రత స్థిరంగా ఉండి మీ నిబద్ధత నిజాయితీతో కూడుకొని ఉన్నట్లయితే దైవిక కాంతి మీపై అవతరిస్తుంది. ఇది ధ్యాన ప్రక్రియలో అత్యున్నతమైన మరియు పరిపూర్ణమైన స్థితిగా పరిగణించబడుతుంది.